అమాయకుల పట్ల పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై చర్యలు తీసుకోవాలని న్యాయవాదుల ప్రజా కూటమి అధ్యక్షుడు సుభాష్ చంద్రబోస్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా బుధవారం ఉదయం 12 గంటలకు కర్నూలు జిల్లా ఎస్పీ కార్యాలయంలో అడిషనల్ ఎస్పీకి వినతి పత్రాన్ని అందజేశారు. పోలీస్ స్టేషన్లో అమాయకుల పట్ల పోలీసులు దురుసుగా ప్రవర్తించడం, వేధింపులకు గురిచేయడం వంటివి రోజురోజుకు పెరిగిపోతున్నాయని, వాటి నివారణకు చర్యలు తీసుకోవాలని తాము డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు. రోజుల తరబడి నిందితులను పోలీస్ స్టేషన్లో నిర్బంధించి, విచారణ పేరుతో వేధించడం సబబు కాదని ఆయన తెలిపారు. అమాయకుల పట్ల, న్యాయవాదుల పట్ల దురుసుగా ప్రవర్తించే పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసినట్లు తెలిపారు. ప్రజా సమస్యలపై న్యాయవాదుల సమస్యపై న్యాయవాదుల ప్రజా కూటమి పోరాటం చేస్తుందని ఆయన తెలిపారు. అందించడం జరిగింది. ప్రధానంగా ఈరోజు పోలీస్ స్టేషన్లలో అమాయకులపై పోలీసుల వేధింపులను అరికట్టాలి. రోజుల తరబడి నిందితులను పోలీస్ స్టేషన్లో నిర్బంధించి హింసించే పోలీసులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. న్యాయవాదులు ప్రజలు పోలీస్ స్టేషన్లకు వెళితే అక్కడ ఉన్నటువంటి సిబ్బంది న్యాయవాదులను కూడా చూడకుండా వారి పట్ల దురుసుగా ప్రవర్తిస్తున్నారు. అలాంటి ప్రవర్తనను మానుకొని ఎవరైనా పోలీస్ స్టేషన్కి వస్తే కనీసం వాళ్ళ సమస్య వినడానికి పోలీసులు తగిన ఓపికతో వినాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా ఈరోజు అనేక సమస్యలపైన పోలీసులు రోజుల తరబడి ముద్దాయిల్ని వేధిస్తున్నారు. వీటన్నిటిపైన న్యాయవాదుల ప్రజా కూటమి ఆధ్వర్యంలో మేము జిల్లా ఏఎస్పీ గారికి వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది. ఈరోజు పోలీస్ స్టేషన్లలో రౌడీ సీట్ కింద, సస్పెక్ట్ సీట్ కింద అనేక సీట్లు ఓపెన్ చేసి గత 30-35 సంవత్సరాలుగా వాళ్ళు సత్ప్రవర్తనతో ఉన్నప్పటికీ కూడా వారానికి ఒకసారో నెలకొకసారో ఈ సీట్ కింద పోలీస్ స్టేషన్లకు పిలిపించి వారిని వేధించే పరిస్థితులు ఈరోజు పోలీస్ స్టేషన్లలో ఉన్నాయి. మేము డిమాండ్ చేస్తున్నాం, 5 సంవత్సరాల పాటు సత్ప్రవర్తనతో ఉన్నటువంటి వాళ్ళపైన రౌడీ సీట్స్ కానీ పోలీస్ స్టేషన్లో ఉన్న తదితర సీట్స్ కింద నమోదైన వాళ్ళ పేర్లను తొలగించాలని చెప్పి ఏఎస్పీ గారికి మేము విజ్ఞప్తి చేయడం జరిగింది. అంతేకాకుండా సమాచార హక్కు చట్టం కింద ఈ లిస్ట్ అన్ని కూడా మేము తీసుకోబోతున్నాం. ఎవరెవరిపైన ఎప్పుడు నమోదు చేశారు ఈ సీట్లు అని చెప్పి త్వరలోనే సమాచార హక్కు చట్టం కింద ఈ రౌడీ సీట్స్, సస్పెక్ట్ సీట్స్ అన్ని కూడా తీసుకొని తొందరలోనే ఎవరైతే నిజంగా సత్ప్రవర్తనతో ఉన్నారో వాళ్ళందరిపైన ఈ రౌడీ సీట్స్ ఇలాంటివి తొలగించాలని చెప్పి హైకోర్టులో కూడా ఒక రిట్ పిటిషన్ వేసి వాళ్ళ పేర్లు తొలగించేలాగా ఈ సంఘం తరఫున, న్యాయవాదుల ప్రజాకూటమి తరఫున మేము భవిష్యత్తులో ఒక కార్యక్రమాన్ని తీసుకొని ఈ జిల్లాలో ఎవరికి అన్యాయం జరిగిన పోలీస్ స్టేషన్లో మమ్మల్ని కలిస్తే ఖచ్చితంగా వారికి న్యాయం జరిగేలాగా లాయర్స్ అండ్ పబ్లిక్ ఫ్రంట్ కృషి చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.